దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాడని సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మనుబోలు మండలం యాచవరం గ్రామంలో శుక్రవారం ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ఇలా 7 రాష్ట్రాలు కలిసి 2,745 కోట్ల రూపాయల పెన్షన్ల పంపిణీకి ఖర్చు చేస్తుంటే చిన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 2,720 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందించడం ఒక్క చంద్రబాబు నాయుడికే సాధ్యమని అన్నారు. మేడే సందర్భంగా అందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. 175 ఎంఎస్ఎంఈ పార్కులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపన చేశాడని, వీటి ద్వారా కార్మికులకు అనేక మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తన అల్లుళ్ల పేరుతో కోట్ల విలువ చేసే 57 ఎకరాల పేద భూమిని కాజేస్తున్నాడని, అక్కడ ఏర్పాటు కానున్న ఎంఎస్ఎంఈ పార్కును కోర్టులో స్టే తీసుకొచ్చి అడ్డుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, పచ్చిపాళ్ల రామిరెడ్డి, సాని వెంకట్రమణయ్య, శివుడు రాజుగౌడ్, గుంజి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ జలజాక్షి, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్, పంచాయతీ కార్యదర్శి శ్రీహరి, టీడీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 1వ తేదీలాగానే ఈరోజు అందులో స్పెషల్ డే మేడే కార్మికుల దినోత్సవం. అంటే ఒక రకంగా వ్యవసాయ కార్మికులు ఈ కుటుంబాలన్నీ, లేదంటే ఇతర విధాలుగా వంటలు చేయటము, కూలి చేయటము. ఇప్పుడు నేను మా పెద్దోళ్ళని, మా అక్కలను అడిగా, ఫస్ట్ ఇచ్చేటప్పుడు పింఛను పక్కన అరవాళ్ళు తమిళనాడు వాళ్ళు ఇచ్చిన పింఛను కావాలన్నా, ఆ పక్కన కర్ణాటక కన్నడ వాళ్ళు ఇచ్చిన పింఛను కావాలన్నా, ఎవరిది కావాలని అడిగా. వాళ్ళు ఆలోచించి చంద్రబాబు ఇచ్చిందే కావాలన్నారు. ఎందుకంటే అరవాళ్ళు 1000 రూపాయలు ఇస్తున్నారు, కన్నడ వాళ్ళు 600 ఇస్తున్నారు, మహారాష్ట్ర వాళ్ళు, హిందీ వాళ్ళు 1000 రూపాయలు ఇస్తున్నారు. ఆఖరణ మనకంటే 4000 తర్వాత ఇచ్చే రాష్ట్రం తెలంగాణ 2000 ఇస్తున్నారు. అందుకని అరవాళ్ళది కావాలన్నా, కన్నడ వాళ్ళది కావాలన్నా అడిగితే తెలుగు వాళ్ళదే కావాలన్నారు. 4000 రూపాయల లెక్కన వాళ్ళకి పంచడం జరిగింది. ఈరోజు ఉదాహరణకి ఏంటంటే, సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో 38,228 మందికి ఇస్తున్నాం. 38,228 మందికి నెలకి 16,62,00,000 ఇస్తున్నాం నెలకి. అంటే ఆల్మోస్ట్ 120 సంవత్సరానికి 200 కోట్లు. ఒక్క సర్వేపల్లి కాన్స్టిట్యున్సీకి సంవత్సరానికి 200 కోట్లు. నన్ను గెలిపించినందుకు, చంద్రబాబు నాయుడిని కూటమిని అధికారంలో తెచ్చినందుకు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గానికి 500 కోట్లు. అంతేనా కదమ్మా? 1272 ఇస్తున్నాం సంవత్సరానికి. 5 సంవత్సరాలకి 1000 కోట్లు ఇస్తున్నాం. చంద్రబాబుని గెలిపించినందుకు 5 సంవత్సరాలకి 1000 కోట్లు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో ఇస్తున్నాం. దాంట్లో 4000 రూపాయలు పెంచిన ఆ స్థాయికి తీసుకొచ్చిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. 2,900 రూపాయలు అప్రాక్సిమేట్గా, ఇంచుమించు 3,000 రూపాయలు చంద్రబాబు నాయుడు పుణ్యం. కుర్రోళ్ళు అందరూ కలిసి. అసలు ఆ పింఛను మొదలు పెట్టింది ఎన్టీ రామారావు గారు. అది చాలా సంతోషం. ఇంకొక మాట ఏం చెప్పాలంటే, 2,30,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. ఇంచుమించు 60,000 కుటుంబాలు ఉన్నాయి సర్వేపల్లి నియోజకవర్గంలో. 38,228 కుటుంబాలకు ఇస్తున్నాం. 38,228 కుటుంబాలకు ఇస్తున్నాం. సంవత్సరానికి 200 కోట్లు ఇస్తున్నాం. నెలకి 16,62,00,000 ఇస్తున్నాం. 5 సంవత్సరాలకి 1000 కోట్లు ఇస్తున్నాం. ఇంకా ఎవరికైనా, ఏ పార్టీ వాళ్ళకైనా నోరెత్తి మాట్లాడే అవకాశం ఉందా? దేశంలో 33,000 కోట్లు పింఛన్లకు ఇచ్చే రాష్ట్రం ఉందా? నంబర్ 1. నెలకి 2,725 కోట్లు కదా ఆంధ్రప్రదేశ్ పింఛన్లు ఇచ్చేది. దాంట్లో సగం ఇచ్చే రాష్ట్రం చూపించండి. సగం ఇచ్చే రాష్ట్రంలో చెప్పా. చిన్న రాష్ట్రాలు కాదు, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ 7 రాష్ట్రాలు, అటువంటి 7 రాష్ట్రాల పేర్లు చెప్పా. కలిసి నెలకి 2,745 కోట్లు. 2,745 కోట్లు. ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం.
ఒక్క రాష్ట్రం 2720 కోట్లు, 2720 కోట్లు. 7 రాష్ట్రాలు కలిసి 2745 కోట్లు. మహారాష్ట్రలో 30% ఉంటుంది మన రాష్ట్రం, తమిళనాడులో సగం ఉంటుంది, కర్ణాటకలో సగం ఉంటుంది. అందుకని ఇంత పెద్ద సంక్షేమ కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడా లేదు. అది చంద్రబాబు నాయుడు పుణ్యం, అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు మేడే సందర్భంగా కార్మికుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నా ఫోన్ ఇట్టండి ఒక్క నిమిషం. అసలు తెలుగుదేశం పార్టీ సింబలే నాగలి, చక్రం, గుడిస. చక్రం అంటేనే కార్మికులకు సంబంధించి, నాగలి అంటే వ్యవసాయ కార్మికులకు సంబంధించి, గుడిస అంటే పేదోళ్ళకి సంబంధించింది. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానం పెట్టాము, భవన నిర్మాణ లేఅవుట్లకి నిబంధనలు సరళతరం చేశాము, చిన్న చిన్న కార్మికులకు ఉద్యోగాలు వచ్చేదానికి 175 MSME పార్కులు సీఎం గారు వర్చువల్ ఫౌండేషన్ వేసాడు. అవన్నీ వేగంగా జరుగుతున్నాయి. బట్ దురదృష్టం, మనం ఇక్కడ 57 ఎకరాలు, ఆయన మాజీ మంత్రి పేదోడు ఎకరా 1.5 కోటి చేసేది 15 లక్షలకి తీసుకొని కోర్టులో స్టే తెచ్చున్నాడు. ఆయన అల్లుడి కంపెనీ, అల్లుడు లేడు, నలుగురు, ఇప్పుడు 4వ కృష్ణుడు వచ్చున్నాడు ఎండీగా. ఇటువంటి వాళ్ళ వల్ల ఆగాల్సిందే కానీ లేకపోతే అది అక్కడ పరిశ్రమలు వస్తాయి. ఎందుకంటే చెన్నై కలకత్తా రోడ్డు, మద్రాసు కలకత్తా రోడ్డు, ప్లస్ ఆ రోడ్ నుంచి కృష్ణపట్నం పోర్ట్ రోడ్, ఆ కార్నర్లో 57 ఎకరాలు, ఎకరా 1.5 కోటి చేస్తుంది. 15 లక్షల లెక్కన అర్ధరాత్రి జీవోలు తెచ్చాడు, ఎలక్షన్ కోడ్ వచ్చే రోజు రాత్రి. అదేందే అని చెప్పి క్యాన్సిల్ చేసి మనం ఎలక్ట్రిఫికేషన్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరు టెండర్లు పిలిచేస్తాం. ఈ టైంకి అయిపోయి ఉండేది, పరిశ్రమలు పెట్టుబడులు వచ్చి ఉండేవి, 10 మందికి కార్మికులకు ఉద్యోగాలు వచ్చి ఉండేవి. నేడే రోజు చెప్తుండా, ఇప్పుడైనా నువ్వు బలిచిపోయి ఉండవు, నీకు కావలసిన దానికంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, అన్నీ అందరం పోయేటప్పుడు ఎత్తుకోపోం. నువ్వు సక్రమంగా టాటా బిర్లాల కంటే ఎక్కువ సంపాదించు, అంబానీ అదానీ కంటే దాటి వెళ్ళిపో, మేము కూడా హ్యాపీగా ఉంటాం. కానీ పేదోళ్ళ పొలాలు, ఎస్సీల పొలాలు, ఇటువంటి జోలికి పోబాకయ్యా. పైన ఒక ఆయన ఉన్నాడు దేవుడు, ఆయన చూస్తుంటాడు. దయచేసి ఆ కోర్టులో కేసు విత్డ్రా చేసుకో, వెంటనే MSME పార్కు టోటల్ కంప్లీట్ చేస్తాం, పరిశ్రమలు వచ్చేటట్టు చేస్తాం, 10 మందికి ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తాం. మేడే శుభాకాంక్షలు ఆయన మాజీ మంత్రి గారికి తెలియజేస్తున్నాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.